మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. వారిలో ఒంటరిగా మిగిలిపోయిన వాడిని నేను 1000 మందితో సమానంగా చేస్తాను. ఎన్నిక లేక తృణీకరింపబడిన వారిని బలమైన జనముగా నేను చేస్తాను. నేటి దినాన మనం మొట్టమొదటి విషయాన్ని గమనించినట్లయితే, ఒంటరి అయిన వాడు 1000 మందిగా నేను చేస్తాను అని చెప్పిన ప్రభు ఆయన గత కాలంలో అటువంటి కార్యాన్ని చేశాడా, చేస్తే ఏ విధంగా చేశాడు, ఎవరిని చేశాడు అనే విషయాలను మనం గుర్తించినట్లయితే, నిజముగానే దేవుడు ఒక మాట చెప్తే దాన్ని నిశ్చయంగా చేస్తాడు అన్న విశ్వాసము, ధైర్యము మనలో కలుగుతుంది. ఒంటరిగా ఉన్న వ్యక్తిని నిజంగా ఒక బలమైనటువంటి జనముగా మార్చిన సందర్భాలు, ఒక్కడిగా పిలువబడి ఒక్కడిగా ప్రత్యేకించబడి అతని ద్వారా సంతతి విస్తరింప చేయబడినట్లుగా దేవుడు చేసినటువంటి కార్యాలను ఎన్నో మనం చూడవచ్చు. అయితే నేటి దినాన కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సాధారణంగా ఒంటరిగా మిగిలిపోయిన వాడి ద్వారా, ఎన్నిక లేనటువంటి వాని ద్వారా బలమైన కార్యాలు జరగడం, విస్తరింప చేయబడడం అనేది అసాధ్యం. ఆదాము ఒంటరిగా ఉంట మంచిది కాదని దేవుడు హవ్వను తోడుగా నిలబెట్టాడు. నరుడు ఒంటరిగా ఉండకూడదని, ఒంటరిగా ఉంటే వెట్ట కలుగుట అసాధ్యమని, వెట్ట పుట్టుటకై తోడును ఏర్పరిచాడు దేవుడు. మరియు ఎక్కడ నా నామంలో 2-3 కూడుకుని ఉంటే వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు దేవుడు. మరి ప్రతి సందర్భంలో ఇద్దరిని ఆదిలో నుండి మనం చూసినట్లయితే, ఆది కాండంలో ఒంటరిగా ఉండకూడదని తండ్రి అనే దేవుడు ఇద్దరినిగా మనిషిని చేశాడు. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒంటరిగా కాకుండా 2-3 కూడుకుని ఉంటే నేను వారి మధ్య నేను ఉంటాను, వారి ప్రార్థన అంగీకరిస్తాను అన్నాడు. అటు పాత నిబంధనలో ఆరంభంలోను, క్రొత్త నిబంధనలో ఆరంభంలోను ఇద్దరు అనేటువంటి విషయాలు మనం చూస్తాం. కానీ యెషయా ప్రవచన గ్రంథంలో వారిలో ఒంటరైన వాడు 1000 మందిని, ఎన్నిక లేని వాడిని బలమైన జనముగా నేను చేస్తాను అని చెప్పిన దేవుడు ఎందుకని ఒంటరైనటువంటి విషయాల్ని దేవుడు ప్రత్యేకంగా ఎత్తిపట్టి రాస్తున్నాడు, ఎందుకు మనకి తెలియచేస్తున్నాడు అంటే, కొన్ని సందర్భాల్లో ఒంటరి అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. తోడుగా చిరకాలం నీకు అన్ని సందర్భాల్లో నీ ప్రక్కన ఉంటానని వివాహం చేసుకున్న భార్య తోడుగా ఉండుండకపోవచ్చు. ఒకవేళ నీకు తుది వరకు నేను సంరక్షకుడిగా, పోషకుడిగా, నీకు క్షేమాన్ని కలిగించేవాడిగా నేను ప్రేమిస్తూ ఉంటాను అని, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని వాగ్దానం చేసిన భర్త తోడు ఉండుండకపోవచ్చు. లేదా వ్యాపారాన్ని ప్రారంభించి అనేక మంది జన సమూహంతో గొప్ప వ్యాపారాన్ని భాగస్వాములతో ప్రారంభిస్తే ఆ భాగస్వాములు అన్ని విషయాల్లో, నష్టాల్లో వ్యాపారాన్ని ముందుకు నడిపించే విషయంలో తోడు ఉండకపోవచ్చు. ఇలా మనం చూసుకుంటూ ఉంటే ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితులు ఎన్నో ఉంటాయి. మరియు ఒక మనిషి శరీర బలహీనతను బట్టి హాస్పిటల్లో జాయిన్ అయితే, వైద్య పరీక్షల కొరకు వెళ్తే అతను ఒంటరిగానే వెళ్తాడు. ట్రీట్మెంట్ కి సర్జరీ చేయాలనుకుంటే లేదా వైద్యం చేయాల్సిన పరిస్థితి వస్తే అతను ఒంటరిగానే వెళ్తాడు. ఇతని కుటుంబ సభ్యులు ఎవరూ రారు. ఇలా అనేకమైన విషయాల్లో మనిషి ఒంటరితనాన్ని అనుభవించేటువంటి సందర్భాలు వస్తాయి. ఇంకొక మాట మనం మాట్లాడుకుంటే, చివరిగా సమాధులకు వెళ్ళేటప్పుడు మనిషి ఒంటరిగానే వెళ్లాల్సిన పరిస్థితి. ఇలా ఒంటరి అయ్యే పరిస్థితులు ఎన్నో ఒక మనిషికి ఎదురవుతూ ఉంటాయి. అందుకే ప్రభు అంటున్నారు, అన్ని స్థితిగతుల్లో అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు, అయితే నిన్ను సృష్టించిన సృష్టికర్తనైనటువంటి నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నీవు ఒంటరిగా మిగిలిపోయినప్పుడే నేను ఒక బలమైనటువంటి కార్యసాధకమైనటువంటి క్రియను నేను ప్రారంభిస్తాను. నీవు ఒంటరిగా ఉన్నప్పుడే నీలో విస్తారమైనటువంటి దీవెనలు కలుగునట్లుగా, విస్తారమైనటువంటి జన సమూహం పుట్టినట్లుగా నేను నాంది పలుకుతాను, నేను పునాది వేస్తాను అని చెప్తున్నటువంటి ప్రభు ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు, ఎన్నిక లేని వాడు బలమైన జనముగా నిలబడతాడు. అందుకు సరైనటువంటి నిర్వచనం మనం చరిత్ర చూసినట్టయితే, ఆది కాండం 37వ అధ్యాయం 36వ వచనంలో, మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షణ సేనాధిపతి అయిన పోతీఫరునకు అతన్ని అమ్మివేసిరి. ఈ చదివిన వాక్య భాగంలో ఒక వ్యక్తిని గూర్చి మనం చూస్తాం. అతన్ని ఐగుప్తులో ఉన్నటువంటి ఒక సేనాధిపతికి అమ్మి వేశారు అని. ఆ అమ్మబడిన వ్యక్తి ఎవరు అని మనం చూసినట్లయితే యోసేపు. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు, యాకోబు కుమారుడైనటువంటి యోసేపు. ఈ యోసేపును గూర్చి రాయబడినటువంటి వచనం ఈ వచనం. ఈ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే, యోసేపు యొక్క అన్నలు అతన్ని కొట్టి చంపేద్దాం అనుకునే సమయంలో వారికి చంపడం వల్ల వచ్చే ఉపయోగమే ఉంది, అమ్మి వేస్తే మనకు కాస్తంత డబ్బులు చేకూడతాయని అతన్ని అమ్మివేశారు. ఐగుప్తీనికి ఒంటరిగా అమ్మివేశారు. అయితే అతడు ఒంటరిగా అమ్మబడినప్పటికీ, ఎవ్వరూ లేకుండా ఉన్నప్పటికీ, అతనికి అన్నలు ఉన్నారు, అమ్మా నాన్న ఉన్నారు, మంచి ఆస్తి ఉంది, కానీ ఒంటరి అయిపోయాడు. కానీ దేవుడు అతన్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. కానీ నిర్గమకాండం 1వ అధ్యాయం 6-7 వచనాలు చూసినట్లయితే, యోసేపును అతని అన్నదమ్ములందరూ, ఆ తరము వారందరూ చనిపోయేరి. ఇజ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలి వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. గమనించినట్లయితే ఒంటరిగా వచ్చినటువంటి యోసేపుని దేవుడు
ఇప్పుడు విస్తారంగా అత్యధికంగా ప్రబలున్నట్లుగా వారి ఉన్నటువంటి ప్రదేశం నిండిపోయినట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. ఒంటరైన వాడిని 1000 మంది అనేది చాలా చిన్న విషయం. 1000 మందికి మించి ప్రబలున్నట్లుగా నిండిపోయినట్లుగా దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. మరియు మరొక విషయాన్ని మనం చూసినట్టయితే అబ్రహామును గురించి మనం యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్టయితే, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లుగా చేసి తిని. అబ్రహామును గురించి మనం చూసినట్టయితే అతడు ఒంటరిగానే పిలువబడ్డాడు. నీవు లేచి నేను చూపిస్తున్నటువంటి వెళ్ళమన్న చోటుకి నువ్వు బయలుదేరు, నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రాలంతగా మరియు ఇసుక రేణువులంతగా నేను నిన్ను దీవిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను విశ్వాసానికి తండ్రిగా చేస్తాను, నీలో ఉండే రాజులు, ప్రవక్తలు, అధిపతులు, అధికారులు పుట్టినట్లుగా నేను దీవిస్తాను అని ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అదే వాగ్దానాన్ని మనం ఇప్పుడు చూసినట్లయితే నేడు ఇజ్రాయేలీలు జెరూసలేం అనేటువంటి ప్రాంతం అబ్రహాము యొక్క సంతతి. యోసేపు కూడా అబ్రహాము సంతతే, యాకోబు కూడా అబ్రహాము సంతతే, ఇస్సాకు కూడా అబ్రహాము సంతతే. ఇలా మనం చూస్తూ ఉంటే యూదులు, ఇజ్రాయేలీలు వీరందరూ అబ్రహాము సంతతే. వారిని దేవుడు ఎలా అంత ప్రబలున్నట్లుగా దీవించాడు అంటే ఒక్కడై ఉన్నటువంటి అబ్రహామును బట్టి వారు ఆశీర్వదించబడ్డారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఇంత సమూహం ఎలా సిద్ధపరచబడింది అని చూస్తే చరిత్రలో వారి ప్రయాణం వాళ్ళ మూలపుత్రుడైనటువంటి అబ్రహాము ద్వారా జరిగినటువంటి ఒంటరి ప్రయాణం. వారిలో ఒంటరైన వాడు 1000 మంది బలమైన జనము అత్యధికంగా ప్రభున్నట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. నేటి వాక్యం అంటే నీతోను మీతోను మనందరితో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట. ఒంటరిగా ఉన్న సమయంలో చింతలు, బాధలు, ఆలోచనలు నలిపివేస్తూ, ఇబ్బందికి గురి చేస్తూ, మనోక్షోభకు గురి చేస్తూ ఉన్న సందర్భంలో దేవుడు ఒంటరిగా ఉన్న మీతో ఆయన స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట, ఒంటరిగా ఉన్న వారిని నేను విడిచిపెట్టను. 1000 మంది అవునట్లుగా, అంతకు మించి ప్రబలున్నట్లుగా, అత్యధికంగా విస్తరింపచేసి మీరున్న ప్రదేశం, మీరున్నటువంటి స్థానం నిండునట్లుగా నేను చేస్తాను. అది శరీర సంబంధంగా అయిన ఆశీర్వాదమైన, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదమైన. శరీర సంబంధంగా ఒక్క ఉద్యోగం, ఒక చిన్న వ్యాపారం, చిన్న ఉద్యోగం, ఒక్క బిడ్డ, లేదంటే ఒక్క ఇల్లు, లేదంటే ఒక్క చదువు అని చిన్నగా ఒక్కటి అని ఆలోచిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, దానికి మించినటువంటి ఆశీర్వాదాన్ని నేను మీకు ఇస్తాను. మీరు కోరుకున్నది కొంచెమైనా నేను ఇచ్చేది నా మహిమైశ్వర్యానికి, నా బల పరాక్రమకు, నా ప్రభావమునకు సమానంగా నా శక్తిని బట్టి నేను మీకు ఇస్తాను అని ప్రభు సెలవిస్తున్నారు. మరియు నా సంబంధంగా సేవలో ఒంటరిగా ప్రారంభించినటువంటి సేవ దేవుని చిత్తానుసారంగా, దేవుని పిలుపు మేరకు, దేవుని ఆలోచన చొప్పున, ఆయన సెలవు చేతన ప్రారంభించబడినటువంటి, ఆయన ఇచ్చినటువంటి పరిచర్య నిశ్చయముగా ఒంటరిగా ప్రారంభించబడినటువంటి సేవా జీవితం దేవుడు విస్తరింపచేస్తాడు. దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఉన్న ప్రదేశము, ఉన్న ప్రాంతాలు అన్ని పట్టబడినట్లుగా, దేవుని కొరకు కట్టబడినట్లుగా, పరలోక రాజ్యానికి ఎత్తబడినట్లుగా దేవుడు దీవిస్తాడు. శరీర సంబంధంగాను, ఆత్మ సంబంధంగాను ఒంటరిగా ఎన్నిక లేకుండా ఉన్న వారిని దేవుడు ఎన్నుకొని బలమైనటువంటి, శక్తి కలిగినటువంటి యోధులుగా ఆయన మారుస్తాడు. తన గొప్పతనాన్ని, తన హస్త బలాన్ని వారి ద్వారా ఆయన చూపిస్తాడు. కనుక ఒంటరిగా ఉన్నామని మనము దిగులు పడి చింతపడాల్సిన అవసరం లేదు. కానీ ఒంటరిగా ఉన్న వారి కొరకు ఆయన ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానాన్ని చేతపట్టుకునే విశ్వాసంతో ఆత్మీయాత్రలో ముందుకు సాగుదాం. దేవుని రాజ్యానికి వారసులమగుదాం. అనేకులను ఆత్మీయాత్రలకి పురుకొలుపుదాం. ఈ నా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నిరికట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసటితో మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభువా, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతారని, ఎన్నిక లేని వాడు బలమైన జనమవుతారని నువ్వెన్నో విషయాలను మాకు తెలియజేసి మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. వాక్యాన్ని ప్రతి ఒక్కటిని మీరు ఆశీర్వదించండి. ఒంటరైనటువంటి పరిస్థితిలో, ఎవరు చేయలేని పరిస్థితిలో, దిక్కు తోచని స్థితిలో, 4 గోడల మధ్య దుఃఖంతో మిగిలిపోయినటువంటి ఒంటరి బ్రతుకుల కొరకు నీవిచ్చిన వాగ్దానం వారి జీవితం నెరవేర్చండి. వారందరిని నిండాలుగా దీవించండి. ఆత్మీయంగాను, శారీరకంగాను నిండాలుగా దీవించి బలమైనటువంటి జనముగా, ఆశీర్వదించబడినటువంటి జనాంగముగా మీరు కార్యములు జరిగించి సఫలపరచండి. ప్రతి అవసరం అక్కరిని మహిమలు తీర్చి కృప దయచేసి రాహడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.